ఎప్పుడు చాటింగేనా? మీటింగ్ లేదా? నేను దానికోసమే వెయిటింగ్. ఆహా, టుడే 8 PM కోజీ కపుల్స్ పాక్. ఏంటి ధైర్యంగా చాటింగ్ చేస్తావు? పువ్విస్తూ ఉలికి పడుతున్నావు? తీసుకో. చూడు, మన ఇద్దరం రోజు ఇలా కలుసుకోవటం, పార్క్లో కూర్చొని పచ్చిగడ్డి పీక్కుంటూ మాట్లాడుకోవడం, సెల్లో సొల్లు కబులు చెప్పుకోవడం, బిల్లు చూసి గొల్లు మనడం, ఏదో ఈవెంట్లో రొమాంటిక్ మూమెంట్లో చేతిలో చేయి వేసుకొని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకొని కమిట్ అయిపోతాం. ఇదంతా పెద్ద ప్రాసెస్. 6 నెలలు పట్టొచ్చు, సంవత్సరం పట్టొచ్చు, చెప్పలేం. వేస్ట్ ఆఫ్ టైం. అందుకే డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాం. కిటీ, కెన్ ఐ కిస్ యూ బేబీ? ఏంటి పెదాల నత్తలా లోపల్లాగా? నిన్నెప్పుడు ఎవరు ముద్దు పెట్టుకోలేదా? పెట్టుకున్నారు. ఎవరు? మా అమ్మ, నాన్న, బాబురావు. బాబురావా? వాడెవడు? మా కుక్క పిల్ల. కుక్క పిల్ల? అయినా కుక్క పిల్లకి అంతకన్నా మంచి పేరేం దొరకలేదా పెట్టడానికి? ఎనీవే చూడు, ముద్దు పెట్టుకోవడం పెద్ద కాంప్లికేటెడ్ ప్రాసెస్ ఏం కాదు. జస్ట్ 4 పెదాలు కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం అంతే. నువ్వేమీ చేయక్కర్లేదు. కళ్ళు మూసుకొని పెదాలు లైట్గా ఓపెన్ చేసి నాలుక బయట పెడితే చాలు. మిగతా అంతా నేను చూసుకుంటాను. ఓకేనా? ఓకే. నోరేంటలా కప్పలా తెరిచావు? ఏ బుజ్జి, నేను బజ్జీని, రా. అదేంటి బుజ్జి, అంత ధైర్యంగా చాటింగ్ చేసి తెచ్చిన పువ్వు ఇవ్వటానికి భయపడతావేంటి? చూడు, రోజు మనం ఇలా కలుసుకోవటం, పార్క్లో కూర్చుని పచ్చగడ్డి పీక్కుంటూ మాట్లాడుకోవటం, సెల్లో సొల్లు కబులు చెప్పుకోవటం, బిల్లు చూసి గొల్లుమంటాం, ఏదో ఈవెంట్లో ఓ రొమాంటిక్ మూమెంట్ లో కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుని చేతిలో చేసుకుని కమిట్ అయిపోతాం. ఇదంతా లాంగ్ ప్రాసెస్. 6 నెలలు పట్టొచ్చు, సంవత్సరం పట్టొచ్చు. సో టైం వేస్ట్. అందుకే నేను డైరెక్ట్ గా పాయింట్కి వచ్చేస్తా. కెన్ ఐ కిస్ యు బేబీ? ఏంటి పెదాలు నత్తలా లోపలికి లాగేసుకున్నా? ఏంటి ఇంతవరకు నిన్నెవరూ ముద్దు పెట్టుకోలేదా? ఎవరు? మా అమ్మ, మా నాన్న, బాబురావు. బాబురావా? అంటే బాబురావు అంటే మనిషి కాదు, మా కుక్క పిల్ల. కుక్క పిల్ల? చూడు, ముద్దు పెట్టుకోవడం పెద్ద కష్టమైన పనేం కాదు. జస్ట్ 4 పెదాలు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం అంతే. నువ్వు కళ్ళు మూసుకుని జస్ట్ పెదాలు అలా తెరిచి నాలుగు బయట పెట్టు. మిగతావన్నీ నేను చూసుకుంటా. ఓకే? ఏంటి కప్పలా నోరు తెరిచావు? నాకు భయం వేస్తే నోరు ఆటోమేటిక్ గా తెరుచుకుంటుంది. ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు? ఏనుగుని ఇంత దగ్గరగా చూస్తే ఎవరికైనా భయమేదా మరి?